మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మిమ్మల్ని చూడటం సంతోషకరం. ఈరోజు 30వ తారీఖు 8వ మాసం అండి. ఆగస్టు 30వ తారీఖు 8వ మాసం మనం ప్రవేశించాం. నేను నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథంలో 30వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివి ముందు వినిపిస్తాను చూడండి. దావీదునంట అక్కడ జరిగింది, సిక్లగుని పట్టణాన్ని కాల్చేశారు. ఇద్దరు భార్యలని పిల్లలంతా ఎత్తుకుపోయారు. పట్టణం అంతా కాల్చేశారు. ఇంట్లో అన్నీ కూడా ఎత్తుకుపోయారు. దొంగలంతా అమాలేకులు వచ్చి ఎత్తుకుపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఏడుస్తున్నారు. ఇక్కడ వీళ్ళు బయటికి వెళ్ళి వేరే పని మీద వెళితే తిరిగి వచ్చేటప్పటికి భార్య పిల్లలు లేరు, అందరూ దోచుకెళ్ళిపోయారు. మొత్తం చెరపట్టబడ్డారు శత్రువుల చేత. అందుకు అక్కడ నాశకుడు 4వ వచనంలో 30వ అధ్యాయం 4వ వచనం, మొదటి సమూయేలు 34 మాట 250 పేజీలు ఉందండి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలుడైన యెహోనోయము, కర్మెలోడైన నాబాలు భార్యను అబిగయలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా ఇది చూసి 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణం విసుకున్నందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండి. అంత విసుకొచ్చింది. లీడర్ని పెట్టుకుంటే ఇతని వల్ల మాకు నష్టం వచ్చిందని చెప్పేసి చంపడానికి వచ్చేసారు. రాళ్ళు రువి చంపుదని చెప్పుకొని ఉండగా దావీదునంట చెప్పిన వారు చెప్పుకొని ఉండగా దావీదు తన దేవుడనే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఇది కావాలి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం ప్రభువుని మర్చిపోకూడదు. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించుకుని బట్టి గుర్తుపెట్టుకోవాలండి అంటున్నాడు. అంత స్థాయి వచ్చినప్పుడు కూడా భయపడలా. ఇది ఎలా మనం కూడా అలాగే కష్టం వచ్చినప్పుడు వెంగిపోకూడదండి. ఏం చేయమన్నాడు, వాళ్ళు దావీదుని రాళ్ళతో చంపుతాను అనుకుంటే ఆ మాట అనేటప్పటికీ దావీదు తన దేవుడైన ఎంత పర్సనల్ సేవియర్ యేసుక్రీస్తు వారు మన దేవుడు అంటలా, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. అప్పుడే ఆ మాట అన్నాడు. తర్వాత అంటాడు, అప్పుడు అంటాడు, ప్రార్థన చేస్తాడు, అయ్యా 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల, ఇది మనమూల వాక్యం, తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా విచారణ చేయగా యెహోవా అన్నాడు, తరుమము నిశ్చయంగా నీ వారిని కలుసుకుని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని చెప్పన్నాడు. ప్రార్థన జీవితం, పూర్తిగా ఆనుకునే జీవితం, దేవుని హృదయానుసారం దావీదు జీవితం గొప్పదండి. పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ పొందాడు, అద్భుతంగా దేవునితో సహవాసం చేశాడు, నా హృదయానుసారం నుంచి బిరుదు పొందాడు. అయితే అడిగాడు, కలుసుకుంటానా, వాళ్ళని గెలుస్తానా అంటే వెళ్ళవా అన్నాడు. దేవుడు అంత దగ్గరకు సంబంధం ఉంది. వెళ్ళి వాళ్ళని గెలిచి చివరికి తిరిగి వస్తాడు. ఎలా వస్తాడు? 30వ అధ్యాయం 18th వరకు చదువుకుందాం. ఈలాగున 30:18 అండి. మొదటి సమూయేలు 30:18. ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దాంట్లో తిరిగి తెచ్చుకొనెను. మొత్తం తెచ్చేసుకోండి. దేవుడు ఈ రకంగా మనకి ఏదైతే కోల్పోతామో అప్పుడు ప్రభు మీద ఆనుకుంటే తప్పకుండా అవి తిరిగి మనకి ఇవ్వగలడు. ఏదైతే కోల్పోతామో, పోగొట్టుకున్నామో, కబ్జా అయిపోయినా తిరిగి తీసుకురావడానికి సముద్రుడు. కాబట్టి ఇప్పుడు పోయింది, మాకు అన్యాయం జరిగింది అనగాడండి. కోర్టుకి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. కానీ దేవుడి దగ్గర మొరపెడదాం. మీ ఆస్తిపాస్తులు కానీ ఏదైతే దొంగలించబడ్డారో తిరిగి అది తీసుకొచ్చి మీకు సంపూర్ణంగా తిరిగి ఇవ్వబడుతుంది. ఆ నిరీక్షణ విశ్వాసంతో ముందుకు వెళ్దాం. అటు కృప ప్రభు మన తెచ్చాను కాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.